హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీమిండియాకు హెడ్ కోచ్గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు. గంభీర్తో పాటు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శ్రీలంకతో వన్డే సిరీస్కు రవీంద్ర జడేజాను ఎందుకు ఎంపిక చేయలేదో వివరణ ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఏం చెప్పారనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా కూడా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే టెస్టులకు అందుబాటులో ఉంటానని జడేజా చెప్పాడు. అయితే ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంకతో 3 వన్డే సిరీస్కు జడేజా ఎంపిక కాలేదు. కానీ కోహ్లీ, రోహిత్ శర్మ సెలెక్ట్ అయ్యారు. దీని గురించి గౌతమ్ గంభీర్ మీడియా ముందు ఏం చెప్పారంటే, జడేజాను తప్పించలేదని, సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్లు మొదలు కానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని గౌతమ్ గంభీర్ చెప్పాడు. 3 వన్డేల సిరీస్లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలో జడేజా లేనట్లు కాదని గంభీర్ అన్నాడు. మరోవైపు అజిత్ అగర్కర్ మాట్లాడుతూ సుదీర్ఘ టెస్టు షెడ్యూల్ ఉందని, అందుకే జడేజాకు విశ్రాంతి ఇచ్చామని అన్నాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఇద్దరిని ఎంపిక చేయలేమని, ఇద్దరిలో ఒకరు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుందని అగర్కర్ చెప్పాడు. వీళ్ళు చెప్పిన మాటలను బట్టి చూసుకుంటే జడేజాకు రెస్ట్ మాత్రం ఇచ్చారు. వన్డే సిరీస్ల నుంచి పూర్తిగా తీసేయలేదన్నమాట. జడేజా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ విషయంపై ఎన్నో ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ క్రికెట్ అప్డేట్స్ అయితే నేను మీకు డైలీ అందిస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.